IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఏపీలో అందుబాటులో ఉన్నటువంటి ఐటీఈఎస్ ఎలక్ట్రానిక్ రంగాలకు చెందినటువంటి సంస్థలు ఏమేమి ఉన్నాయి, ఎన్నెన్ని ఉద్యోగాలు వాళ్ళు కల్పిస్తున్నారు అనేటువంటి అంశాలను ముందుగా పొందుపరచాల్సిందిగా, రికార్డులు మొత్తం వెరిఫై చేసి ఒక నివేదిక ప్రిపేర్ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. వీటితో పాటుగా కొత్తగా దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, దేశంలో ఉన్నటువంటి కంపెనీలు, అలాగే విదేశాల నుంచి మన దేశంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నటువంటి కంపెనీలు ఏవేవైతే ఉన్నాయో వీటిల్లో మన ఏపీకి వేటిని తీసుకురాగలం అనేటువంటి అంశాల మీద నివేదికలు రెడీ చేయమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఐటీ సంస్థలు, ఎలక్ట్రానిక్ రంగానికి చెందినటువంటి సంస్థలు, ఐటీఈఎస్ సంస్థలతోటి చర్చలు జరపాలని, ఎవరైతే పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారో వీళ్ళకి ఒక ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేయాలని, అధికారులు వీళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి వారికి కావలసినటువంటి సమాచారాన్ని అందించి వీలైనంత త్వరగా వాళ్ళు మనకి ఇక్కడ ఏపీలో పెట్టుబడులు పెట్టే విధంగా, కార్యకలాపాలు సాగించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దీంతో పాటుగా విశాఖ కేంద్రంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఐటీ సంస్థలు కాకుండా ఇంకేమైనా కొత్తగా పెట్టడానికి అవకాశాలు ఉన్నాయా, ప్లగ్ అండ్ ప్లేకి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, ప్రస్తుతం ఎన్ని ఇంక్యుబేటర్లు అవైలబుల్గా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేటువంటి డీటెయిల్స్ ఇవ్వాలని కోరారు. అలాగే కొత్తగా ఏవైనా సరే సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేయడానికి వస్తే విశాఖలో భూమి ఎంతవరకు అందుబాటులో ఉంది, ఏ మేరకు మనము సంస్థలకు హామీ ఇవ్వచ్చు అనేటువంటి నివేదికలు కూడా సిద్ధం చేయాలని, వీలైనంత త్వరగా ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని చేయాలని చెప్పి అధికారులకు మంత్రి నారా లోకేష్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.